హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్ అండి. డీవీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చాలా మంచి అవకాశం అండి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ సంస్థలో 2026లో ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందండి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది, జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుందండి. ఐటీ, మైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచులతో డిగ్రీ పూర్తి చేసిన వారు ఇప్పుడే అప్లై చేసుకోవచ్చండి. గేట్ 2025 స్కోర్ ఉన్న అభ్యర్థులు ఇది మరింత అనుకూలంగా ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 10వ తారీఖు అండి, 2026. ఈ సంస్థ వచ్చేసరికి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే డీవీసీ అని అందరికీ తెలుసండి. ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక పవర్ సెక్టార్ సంస్థ. 1948లో స్థాపించిన ఈ సంస్థ ముఖ్యంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ పనులను చేస్తుందండి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ చేరిన తర్వాత 1 సంవత్సరం ప్రొబేషన్ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ హోదాలో శాశ్వత ఉద్యోగం అనేది లభిస్తుందండి. ఇది జాబ్ లొకేషన్ అనేది వివిధ రాష్ట్రాల్లో ఉంటుందండి. డీవీసీ ప్రాజెక్ట్స్ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది కేటగిరీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఇది పని వివరాలు వచ్చేసరికి ఐటీ బ్రాంచ్ వారు సాఫ్ట్వేర్ సిస్టమ్స్, నెట్వర్క్ మేనేజ్మెంట్ మరియు డేటా సెక్యూరిటీ పనులు చేస్తారండి. మైనింగ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేసరికి తవ్వకాలు ప్లానింగ్, సురక్షిత ఉత్పత్తి నిర్వహణ చేస్తారు. కెమికల్ బ్రాంచ్ వాళ్ళు పవర్ ప్లాంట్స్లో రసాయన ప్రక్రియలు, నీటి శుద్ధి వంటి పనులు చూస్తారండి. సీనియర్ ఇంజనీర్లు పర్యవేక్షణలో పనిచేస్తూ మేనేజ్మెంట్ నైపుణ్యాలు నేర్చుకుంటారండి. నిర్ణీత కాలానికి రిపోర్టులు సిద్ధం చేయడం, టీంతో కలిసి పనిచేయడం కూడా ఉంటుందండి. అర్హత వివరాలు వచ్చేసరికి విద్యార్హతలో బ్రాంచ్ వారికి కొంచెం ఉంటుందండి. అన్ని పోస్టులకి ఏఐసిటి గుర్తింపు పొందిన కళాశాల నుండి పూర్తిగా ఇంజనీరింగ్ డిగ్రీ తప్పనిసరి అండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 65% అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకి 60% మార్కులు కావాలండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వాళ్ళకేమో మైనింగ్ అండి. మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీఈ, బీటెక్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 65% అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60%. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వచ్చేసరికి కెమికల్ బ్రాంచ్ అండి. వీళ్ళకి కూడా బీఈ, బీటెక్, ఓబీసీలకి 65% అండి. ఎస్సీ, ఎస్టీకి 60% మార్కులు అవసరం అండి. అన్ని పోస్టులకి గరిష్ట వయసు వచ్చేసరికి 29 సంవత్సరాలండి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలండి. పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో 10 నుండి 15 సంవత్సరాల వరకు వయసు సడలింపు అనేది ఉంటుందండి. జీతం వివరాలు వచ్చేసరికి ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 10 కింద జీతం అనేది చెల్లిస్తారండి. బేసిక్ పే వచ్చేసరికి 56,100 రూపాయల నుండి గరిష్టంగా 1,77,500 రూపాయల వరకు ఉంటుందండి. 1 సంవత్సరం ప్రొబేషన్ కాలంలో ఈ జీతం అనేది నిర్ణయిస్తుందండి. ఇది పూర్తయిన తర్వాత అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పే స్కేల్ అనేది శాశ్వతంగా నియమిస్తారండి. జీతంతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఎంపిక విధానం అనేసరికి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ప్రత్యేక రాత పరీక్ష ఏమీ ఉండదు. కేవలం గేట్ స్కోర్ ద్వారానే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారండి. గేట్ స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారండి. తర్వాత అన్ని సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళాలి. గేట్ స్కోర్ ఉన్న వారికి చాలా అనుకూలమైన అవకాశం అండి. దరఖాస్తు అనేది ఇది చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. డీవీసీ అధికార వెబ్సైట్కి వెళ్ళాలండి. వెబ్సైట్ లింక్ మన బయోలో ఇస్తాను, చెక్ చేసేయండి. రిక్రూట్మెంట్ లేదా కెరీర్ సెక్షన్లో అనేది ఎంటర్ చేయాలండి. ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2026 నోటిఫికేషన్కి వెళ్ళాలండి. అప్లై ఆన్లైన్ చేయాలి. తర్వాత గేట్ స్కోర్ అనేది మనం మెన్షన్ చేయాలండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, గేట్ స్కోర్ మెన్షన్ చేయాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, అవసరమైన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 300 రూపాయల అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలండి. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని భవిష్యత్తు కోసం మనం భద్రపరచుకోవాలండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసరికి మార్చి 10వ తారీఖు నుంచి అండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 10 అండి. అన్ని దరఖాస్తులు రేపు ఏప్రిల్ 10 లోపలే సబ్మిట్ చేయాలండి. లేదా లేట్ అప్లికేషన్స్ అనేది అంగీకరించరండి.
ఎవరు అప్లై చేయాలనేది తెలుసుకుందాం. ఐటీ, మైనింగ్ లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి గేట్ 2025 రాసిన అభ్యర్థులందరూ తప్పకుండా దరఖాస్తు చేయాలండి. ఇది ఫ్రెషర్‌లకు కూడా చాలా మంచి అవకాశం. ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత నేరుగా అసిస్టెంట్ మేనేజర్ అనేది అవుతారండి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చండి. ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కనే ప్రతి అర్హులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో, ఇది డీవీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ చివరి తేదీ వచ్చేసరికి 10వ తారీఖండి. ఈ తేదీకి ముందే సబ్మిట్ అనేది చేసుకోండి. ఎంత శాతం మార్కులు అవసరం అంటే, ఇది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే మాత్రం 65% అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 60% మార్కులు కనీసం ఉండాలండి. కొంతమంది అడుగుతున్నారండి, గేట్ స్కోర్ తప్పనిసరా అండి? అవునండి. ఎంపిక పూర్తిగా గేట్ 2025 మార్క్స్ ఆధారంగానే జరుగుతుందండి. గేట్ స్కోర్ తప్పకుండా ఉండాలి. సో, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి అయితే రూ. 300 ఎస్సీ, ఎస్టీ వర్గాలకి, పీడబ్ల్యూ వాళ్ళకైతే వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చండి. సో, ఇది చాలా మంచి అవకాశం అండి. సో, పే మ్యాట్రిక్స్ లెవెల్ కింద వీళ్ళు ఆహ్, శాలరీ అనేది మనకి మెన్షన్ చేస్తారండి. రూ. 56,100 నుండి 1,77,500 వరకు జీతం అనేది ఉంటుంది. ఇందులో డీఏ, హెచ్ఆర్ఏ కూడా అదనంగా వస్తాయండి. ప్రొబేషన్ తర్వాత ఏమవుతుందంటే, ఒక సంవత్సరం ప్రొబేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అదే పే స్కేల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా శాశ్వతంగా ఉద్యోగం అనేది లభిస్తుందండి. సో, పూర్తి వివరాలకి డీవీసీ అధికార వెబ్‌సైట్ మీకు నోటిఫికేషన్ ని తప్పకుండా చదవండి. నోటిఫికేషన్ అనేది మన డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అందులోకెళ్ళి చెక్ చేసేయండి. ఈ చా మరికొన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన కొత్త ఛానల్ కాబట్టి మీకు ఇవి నోటిఫికేషన్ అవసరం అయితే, అందరికి ఉపయోగపడితే గనక ఒక నలుగురికి షేర్ చేయండి. సో, మన ఛానల్ అనేది ఒక నలుగురికి షేర్ అవ్వడం వల్ల అందరికి తెలుస్తుంది. సో, మన ఛానల్ కూడా కొద్దిగా గ్రోత్ అనేది పెరుగుతుందండి. సో, మీ హెల్ప్ అనేది చాలా అవసరం మరికొన్ని వీడియోస్ చేయడానికి. సో, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా కొద్ది ధైర్యంగా ఉంటుంది. సో, మేము కూడా మరికొన్ని కొత్త కొత్త నోటిఫికేషన్స్ మేము మీ ముందుకి వచ్చి మేము అప్డేట్ వీడియో అనేది చేయగలుగుతామండి. సో, అందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఈ ఆహ్, ఉన్న వాళ్ళందరూ ఇది అప్లై చేసుకోండి. సో, అందరూ ఇది ముందుగానే అప్లై చేసుకోండి. లేట్ అయ్యే కొద్దికి ఇది వెబ్‌సైట్ అనేది స్లో అయిపోతుందండి. సో, లాస్ట్ డేట్ వచ్చేసి 10వ తారీఖండి. ఇది అందరూ ఎవరు అప్లై చేయాలో కూడా మీకు మెన్షన్ చేశాను. ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు మెన్షన్ చేస్తానండి. సో, అందులోకెళ్ళి చెక్ చేసేయండి. అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.